బాస్ సీజన్ 9 కి శివ వెళుతున్నాడా లేదా? మీకు వెళ్ళాలని ఉందా లేదా? అంటే ఆయన వెళ్తే ఆబ్వియస్ గా ఉంటుంది. నాకు అట్లానే ఉంది. యాజ్ అన్ ఆడియన్స్ గా నేను కూడా అడుగుతున్నా, వెళ్తున్నావా లేదా? నిలబెట్ట ఫస్ట్ సెట్ సీరియల్ స్టార్ట్ అయ్యి 3 సంవత్సరాల తర్వాత నేను ప్రియాంక గారితో నీట్ గా ఇలా కూర్చొని మాట్లాడాను. 3 సంవత్సరాల తర్వాత. అసలు ఇంతకీ ఎవరి మీద ఎవరికి లవ్ ఫస్ట్? నేను ఆవిడతో నేను ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే నచ్చితేనే మాట్లాడతాను నేను. సో ఆవిడ నాకు నచ్చింది కాబట్టి నేను ఆవిడతో మాట్లాడడానికి స్టార్ట్ చేశాను. నువ్వు మాట్లాడకు. నేను 3 years తర్వాత నీకు నచ్చానా? అసలు చూస్తేనే కదా. మరి ఎలా ప్రపోజ్ చేశారు? అలాగే లాస్ట్ లో ఫోన్ పెట్టే టైంకి ఆవిడ షీ ప్రపోజ్ మీ ఐ లవ్ యూ. నేను సడన్ గా ఇప్పుడు ఏం చెప్పాలి ఈవిడికి, ఐ లవ్ యూ చెప్పేసింది. ఓ మై గాడ్. సో ఐ టోల్డ్ సి ఒక రిలేషన్షిప్ మీ ఇద్దరు ఉన్నారు, ఒక స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం ఉండాలి అసలు? అంటే ఎలాంటి క్వాలిటీ, ఏం చేస్తే స్ట్రాంగ్ అవుతుంది ఒక రిలేషన్షిప్ అనేది? అబ్బాయిలు ఫస్ట్ సారీ చెప్పాలి, తప్పున్నా అమ్మాయిలు తప్పున్నా అబ్బాయిలు సారీ చెప్పడం నేర్చుకోవాలి. అమ్మాయిలు వాళ్ళు తిట్టినా కొట్టినా వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉన్నట్టే. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ఈరోజు మనం ఉన్నాం ఒక క్యూట్ కపుల్, ఒక స్వీట్ కపుల్, అలాగే ఒక ట్రెండింగ్ కపుల్ అనమాట. సో వీళ్ళు ఎప్పుడూ కలిసి కనిపించాం కానీ మనకి చాలా ఒక మంచి ప్లెజెంట్ ఫీలింగ్ అయితే ఉంటుంది. వాళ్ళ మాటలు అలాగే ఉంటాయి, వాళ్ళ ముచ్చట్లు కూడా అలాగే ఉంటాయి. వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ శివ్ గారు. హలో సార్. నమస్తే. హాయ్ ప్రియాంక గారు. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, ఆల్ గుడ్. మీరు అడగక్కర్లా, మిమ్మల్ని చూడంగానే ఎలా మూడ్ ఉన్నా కూడా కొంచెం ఒక ప్రెజెంట్ మూడ్ లోకి వచ్చేస్తాం అనమాట. మీ నవ్వు అంతా బాగుంటుంది. మీరు అడగక్కర్లే, ఎందుకంటే నా పక్కన శివ ఎప్పుడు ఉన్నా నేను హ్యాపీగానే ఉంటాను. ఓకే, కౌంటర్ వేసినట్టు అనిపించింది నాకు కదా. నేను అడగొద్దన్నాను, మీరు అడగొద్దన్నారు. కౌంటర్ వేయగలుగుతారా చెప్పండి? అయితే జనరల్ గా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. మీది లవ్ ఎట్ ఫస్ట్ సెట్, సీరియల్ సెట్? ఫస్ట్ సెట్ ఆఫ్ కోర్స్. అది లవ్ ఎట్ ఫస్ట్ సెట్ కానీ ఎండింగ్ లో లవ్ అట్ ఫస్ట్ సైట్ అని చెప్పలేము కానీ, ఎందుకంటే మన సైట్లు చాలా లక్షలు అయిపోయి ఉంటాయి. ఎందుకంటే సీరియల్ స్టార్ట్ అయ్యి 3 సంవత్సరాల తర్వాత నేను ప్రియాంక గారితో నీట్ గా ఇలా కూర్చొని మాట్లాడాను. 3 సంవత్సరాల తర్వాత. ఇలా ఏం కూర్చొని మాట్లాడలేదు, ఆపోజిట్ డైనింగ్. అరే అంటే ఇలాగా ముచ్చట్లు కొంచెం ఫ్రీగా. అంటే ఆవిడ ఎప్పుడు లైక్ షీ వాస్ ఫ్రీ, షీ యూస్ టు స్పీక్ టు ఎవ్రీవన్, షీ వాస్ డౌన్ టు ఎర్త్. అండ్ నాతో కూడా చాలా సారి ఆవిడ మాట్లాడడానికి ట్రై చేసింది. నేనే ఓపెన్ అప్ అవ్వను ఎక్కువగా, ఇప్పుడు అవుతున్నాను. ముందు అట్లా ఉండేవాడిని కాదు. ఈవిడ నా గురించి ఛానల్లో కూడా కంప్లైంట్ చేసింది. ఏమంటే మరి చెప్పాలి కదా. కంప్లైంట్ చేసింది కాదు. ఇప్పుడు సార్ మీరు ఛానల్లో ఈపీ అనుకోండి, మన ఛానల్ మీరే చూసుకుంటున్నారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఛానల్ తరఫు నుంచి. మీకు ఫోన్ చేసి ఏంటి హీరో మాట్లాడు, అసలు ఏం చేయడు, మరి సీన్స్ ఎట్లా బాగా వస్తాయి అంటే ఇది కంప్లైంటే కాదా? నాకు మీ తరపు నుంచి అంటే ఛానల్ తరపు నుంచి ఫోన్ చేసి ఫోన్ ఛానల్ తరపు నుంచి ఫోన్ చేసి ఒకటే అడిగారు, ఏంటి శివ హీరోయిన్ అందంగా లేదా అని అడిగారు. ఎందుకు సార్ చాలా అందంగా ఉంది కదా అని నేను చెప్పాను. మరి మాట్లాడవేంటి నువ్వు అంటే, సార్ మాట్లాడండి. నాకు ఇప్పుడు సార్ మీరు హీరో అనుకోండి, నేను హీరోయిన్ అనుకోండి, ఏదో నార్మల్ గా సీన్ లో ఇప్పుడు ఆర్టిస్టులు ఇట్లా కట్ అయినప్పుడు కూర్చొని ఉంటాం. ఏదైనా హాయ్ శివ గారు ఎలా ఉన్నారు అంటే, నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు అంటే అంత సైలెంట్ గా నేను తీసుకోలేను. జనరల్ గా నాకు ఎక్కువ నాతో మాట్లాడుతూ ఉండాలి. ఎవరినైనా నా లైఫ్ స్టోరీ మొత్తం ఇట్లా ఫస్ట్ టైం కలిసినప్పుడే చెప్పేస్తాను. అంటే ఐఎమ్ దాట్ ఎక్స్ట్రోవర్ట్. అట్లాంటి పర్సన్ కి ఇట్లాంటి ఇంట్రోవర్ట్ హీరోగా దొరకడం, ఐ వాజ్ లైక్ అరే యార్ ఫ్రెండ్ లాగా మాట్లాడొచ్చు కదా, ఏమవుతుంది అని నా ఫీలింగ్. నేను లైఫ్ లో చాలా గట్టిగా బిలీవ్ చేస్తాను సార్. ఎవరు ఎక్కువగా మాట్లాడతారో వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ చేయరు. ఏదో మాట్లాడుతూ ఉండాలి మరి నాకు చేయాలంటావా? మరి ఎలా అది కాదు, అందుకే చాలా మీరు ఇంటెలిజెంట్ గా చెప్పాలి ఆన్సర్ లో, బోల్డ్ గా కాదు. సో నేను ఎప్పుడు అంటే నేను ఒక అలా అది పక్కన పెడితే నేను ఇంట్రోవర్డ్ సార్. బట్ ఇప్పుడు చాలా ఎక్స్ట్రోవర్డ్ అయిపోయాను నేను. అలా నమ్మేవాడివి కానీ ఇప్పుడు మారిపోయావు చెప్పాలి. సరే నువ్వే చెప్పేసి మొత్తం ఆన్సర్స్. మరి నువ్వు ఏం ఆలోచిస్తారు సార్? సో లవ్ అట్ ఫస్ట్ సైట్ అయితే కాదు సార్. అదే బట్ అదే అందుకే లవ్ అట్ ఫస్ట్ సెట్ అన్నారు. లవ్ అట్ ఫస్ట్ సెట్ సెట్ అన్నారు. సీరియల్ సెట్. యా లవ్ అట్ ఫస్ట్ సీరియల్ సెట్. yes మరి 3 years పాటు ఆయన మిమ్మల్ని మాట్లాడకుండా అవాయిడ్ చేసి అవాయిడ్ ఏం చేయలేదు. అదే ఐ మీన్
అంటే మీరు అన్నట్టు ఈస్ యాక్చువల్లీ వెరీ స్వీట్ పర్సన్. అవాయిడ్ ఏం చేయలేదు కానీ ఆయన అంటే ఆయన లాగా ఆయన ఉన్నారు, నా లాగా నేను ఉన్నాను. మేమే మస్తీ చేస్తూ అటు ఇటు మా బ్రదర్ క్యారెక్టర్ తో, మమ్మీ వాళ్ళ క్యారెక్టర్ అందరితో చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము. అండ్ అదే కొంచెం మనం ఏంటంటే షేర్ చేసుకుంటే మనసులో బాధలు తగ్గుతాయి. ఎందుకంటే అందరి ఫ్యామిలీస్ ని వదిలేసి వర్క్ చేయడానికి వస్తాము. సో అట్లీస్ట్ మన సెట్ వాళ్ళ ఫ్యామిలీ అనుకొని అట్లా ఉండేదాన్ని. ఈయనకి ఏంటంటే దట్ ఈస్ ఆల్సో ఐ రెస్పెక్ట్. నేను ఇప్పుడు ఆయన కొన్ని హ్యాబిట్స్ కూడా నేర్చుకున్నా, అన్ని అందరికి చెప్పకూడదు అని చెప్పేసి. అంటే దాన్ని వాళ్ళు మళ్ళీ వాడుకొని అది నాకు నచ్చలేదు. కొన్ని నేను నేర్చుకున్నా ఆయన దగ్గర నుంచి, కొన్ని ఆయన కూడా నేర్చుకున్నారు నా దగ్గర నుంచి. సో మొత్తానికి సాగుతుంది. మరి అయితే ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత ఆయన ఫస్ట్ టైం కూర్చొని మాట్లాడారు. అసలు ఇంతకీ ఎవరి మీద ఎవరికి లవ్ ఫస్ట్? నాకే యాక్చువల్లీ అంటే ప్రపోజ్ చేసింది ఆవిడ సార్. బట్ నేను ఆవిడతో నేను ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే నచ్చితేనే మాట్లాడతాను నేను. సో ఆవిడ నాకు నచ్చింది కాబట్టి నేను ఆవిడతో మాట్లాడడానికి స్టార్ట్ చేశాను. నువ్వు మాట్లాడకు, నేను 3 years తర్వాత నీకు నచ్చానా అసలు చూస్తేనే కదా. ఫస్ట్ అయితే ఐ స్టిల్ రిమెంబర్ చిత్రమందిర్ షూటింగ్ స్టూడియో అని ఒకటి ఉంది. సో అక్కడ మొత్తం ఇట్లా చెట్లు అవుట్స్కర్ట్స్ లో ఉంటది, హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ లో. కాబట్టి అక్కడ మొత్తం బైక్ సీన్ నడుస్తుంది. అండ్ బైక్ మీద ఆయన కూర్చున్నారు ముందు హెల్మెట్ తో, అండ్ నేను వెనకాల కూర్చున్నాను మస్త్ లంగావనితో. సారీ పరి వి వర్ మ్యారీడ్ ఇన్ ద సీరియల్ అప్పుడు. ఓ అవునా, ఓకే చెక్ చేసాను లేదు నీకు గుర్తుందో లేదో అని. సో అలానే వెళ్తున్నాము జర్నీలో, సడన్ గా స్టార్ట్ చేశారు సార్. ఎప్పుడు ఏ సీన్ లో కూడా మాట్లాడరు. సడన్ గా ఇంకా అమలు గారు ఎలా నడుస్తుంది అని హీ స్టార్ట్ టాకింగ్ టు మీ. నీకు అంత బాగానే ఉంది, లైఫ్ ఎలా ఉంది అని స్టార్ట్ చేశాడు. లైఫ్ కూడా బాగానే ఉంది, మమ్మీ డాడీ అది ఇది మాట్లాడుకోవడం అప్పుడు స్టార్ట్ అయింది. అంటే కాన్వర్సేషన్ అయినా మొదలు పెట్టాడు కనీసం. అప్పుడు నేను బ్లష్ అయ్యాను, ఏంటి వీడు అంటే ఆలోచిస్తాం కదా ఎప్పుడు లేనిది ఇప్పుడు సడన్ గా ఎందుకు అని. అందుకేనా ఎపిసోడ్ అంత బాగా వచ్చింది, నిజంగా చాలా బాగా వచ్చింది. దాని తర్వాత మీరు సీన్స్ చూడాలి. ఈ రోజు వరకు కూడా ఆ సీన్స్ ఎవరైనా ఫ్యాన్ పేజ్ షేర్ చేసినా, మేము ఎప్పుడైనా మౌన్ రాగం ఊరుకి చూస్తూ ఉంటాం దోస్ బ్యూటిఫుల్ మూమెంట్స్. సో ఐ థింక్ పెళ్ళైన తర్వాత సీన్స్ కొన్ని ఉన్నాయి, అవి చూసి ఈ రోజుకి కూడా మురిసిపోతూ ఉంటాయి. ఎందుకంటే చూడు శివ ఎంత ముద్దుగా ఉన్నాం మనం ఇద్దరం అని చెప్పేసి. Those were like golden days, sir. ఒక సీన్ ఉంది ఇట్లా పట్టుకొని నేను ఇట్లా తల దువ్వుకుంటాను. అది ఈ రోజుకి కూడా నాకు చాలా ఐ థింక్ దోస్ వర్ ద బెస్ట్ మూమెంట్స్ క్యాప్చర్డ్ ఆన్ స్క్రీన్ కదా. ఆయన చెప్పబోయాడు ఆయన కూడా చాలా గుర్తొస్తున్నాయి. అంటే ఇప్పుడు సడన్ గా మీరు అదంతా గుర్తు చేశారు కాబట్టి ఐఎమ్ ఇమాజినింగ్ అప్పుడు ప్రియాంక రావు అంటే సీరియల్ షూటింగ్ అనేది సంథింగ్ వెరీ డిఫరెంట్ సార్. సినిమా వేరే ఉండదు, వెబ్ సిరీస్, సీరియల్ ఈజ్ లైక్ సంథింగ్ వెరీ డిఫరెంట్. అంటే అది ఒక గవర్నమెంట్ జాబ్ లాగా కంటిన్యూస్ గా ఉంటుంది. సో ప్రియాంక గారితో కొన్ని సంవత్సరాలు మిస్ చేశానని నాకు ఒక బాధ అయితే ఉంది డెఫినెట్లీ. బట్ ఓకే అయితే ఒప్పుకునేవాడు కాదేమో కదా. ఏంటి ఫస్ట్ రోజు ప్రపోజ్ చేయాల్సి వచ్చింది చూడంగానే లవ్ అన్నాడు ఏంటి అని చెప్పి. మరి ప్రపోజ్ చేయగానే మీరు బ్లష్ అయిపోయి ఉంటారు కాబట్టి. ఆయన ఎక్కడ బ్లష్ అయ్యారు, ఆయన టైం తీసుకున్నారు, నేను ఇప్పుడు చెప్పలేనని చెప్పేసి. అబ్బో ఇదంతా టోటల్ గా డిఫరెంట్ గా ఉంది బేసిక్ గా. సార్ లైఫ్ ని చాలా అంటే సీరియస్ గా తీసుకున్న పర్సన్ సార్ నేను. అంటే ఏదో ఒకటి లవ్ అండ్ లైఫ్ పార్ట్నర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో అట్రాక్షన్ బాగుంది అమ్మాయి అని అలా ఒప్పుకోకూడదు కదా. ఇప్పుడున్న అబ్బాయిలు చేసేది అదే, అమ్మాయి అందంగా ఉందిలే ఏదో ఇన్ఫాక్చుయేషన్ ఉందని. నాకు వచ్చిన అదే. ప్లీజ్ మరి ఎలా ఒప్పుకున్నారు? బాగుంది అమ్మాయిని ఒప్పుకోలేదంటే ఇంకెలా ఆవిడ ప్రపోజ్ చేసింది కూడా ఏంటి ఈ రోజు మాట్లాడడానికి స్టార్ట్ చేసాము, మరొక రోజు చేయలేదు ఆవిడ. ఒక 2-3 months తర్వాత సీరియల్ అయిపోయే టైం కి ఆవిడ నాకు ప్రపోజ్ చేసింది. సో అప్పుడు దాకా ఒక 5-6 months నుంచి వి వర్ స్పీకింగ్ అనుకుంటా. యా సో అప్పుడు ప్రియాంక గారు బిహేవియర్ కానీ అండ్ ఆవిడ ఎంత రెస్పెక్ట్ ఇస్తుంది, ఎవరికి రెస్పెక్ట్ ఇస్తుంది, ఎవరిని ఎలా చూసుకుంటుంది అవన్నీ నాకు తెలుస్తాయి. సో ఓకే దిస్ గర్ల్ ఈజ్ వెరీ గుడ్ సో అని నాకు సెట్ అవుతుందా, ఆవిడ క్యారెక్టర్ నా క్యారెక్టర్ ఎట్లా, సో ఇవన్నీ ఆలోచించి నేను ఆవిడకి ఎస్ అని చెప్తాను. దట్స్ వై 5 years టుడే. ఆ రోజు ఆ టైం తీసుకున్నారు కాబట్టి ఇప్పటి వరకు. మరి ఎలా ప్రపోజ్ చేశారు? మన మ్యారేజ్ కి చేసినట్టేనా లేదా? యాక్చువల్లీ అప్పుడు ఇలా చేయలేకపోయింది కాబట్టి ఇప్పుడు చేసింది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇప్పుడైతే ప్రపోజల్. బట్
సో మరి అప్పుడు చెప్పు, ఎలాగా ఎలా చేశారు? జస్ట్ నార్మల్ గా చెప్పేసారా I love you? ఫోన్ లో అప్పుడు ఆవిడ చెన్నైలో ఉన్నారు వేరే సీరియల్ షూటింగ్ కోసం. సో నేను ఇక్కడ హైదరాబాద్ లో ఇక్కడ పంచవడి కాలనీలో ఉన్నాను నేను అప్పుడు. Mm. సో మా ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు అలాగే లాస్ట్ లో ఫోన్ పెట్టే టైంకి ఆవిడ షీ ప్రపోజ్ మీ ఐ లవ్ యూ. Mm. నేను సడన్ గా ఇప్పుడు ఏం చెప్పాలి ఈవిడికి, ఐ లవ్ యూ చెప్పేసింది, ఓ మై గాడ్. సో ఐ టోల్డ్ సి ఐ లైక్ యూ బట్ ఐ లవ్ యూ అనేది చాలా పెద్ద వర్డ్, ఇప్పుడు నేను చెప్పలేను, గివ్ మీ సమ్ టైం. ఫుల్ ఏడ్చాను దాని తర్వాత ఎందుకు ఇలా చేశాడు గివ్ మీ సమ్ టైం. ఒప్పుకోలేదేంటి ఫస్ట్ మాట్లాడింది ఒప్పుకోకపోతే నేను, ప్రపోజ్ చేసింది నేను, ఒప్పుకున్నా. సో గివ్ మీ సమ్ టైం, తర్వాత నేను చెప్తాను ఆలోచించి అని చెప్పి Yes, yes, yes. చెప్పాను. అయితే లవ్ ఇన్ రిలేషన్ వేరు, లివ్ ఇన్ వేరు కదా. అవును. మరి లివ్ ఇన్ కి ఇంట్లో అంటే మీ దగ్గర ఉంటే సరిపోదు కదా, మరి ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించారు? మేము ఫస్ట్ ఒప్పించడం కాదు, Mm. ఫస్ట్ పేరెంట్స్ ని అడిగాము యాక్చువల్లీ. సో మౌనరాగం చేసే టైంలో నేను ఇంకా నలుగురు ఆర్టిస్టులు శివ గారు, నేను అండ్ ఇంకా 2-3 మెంబర్స్, మేమందరం కలిసి ఉండేవాళ్ళము. వి ఆల్ యూస్ టు స్టే టుగెదర్ ఇన్ వన్ ఫ్లాట్. అంటే ఎవరికి రూమ్ వాళ్ళది, ఎవరి వాష్రూమ్స్ వాళ్ళవి. సో Yeah, yeah. ఎవరు షూటింగ్ నుంచి వచ్చినా వెళ్ళినా వాళ్ళ రూమ్స్ వెళ్ళిపోతారు. అలాంటి టైంలో అట్లీస్ట్ మాకు డిన్నర్ టైం అట్లీస్ట్ టైం కుదిరేది, ఆర్ మాట్లాడడానికి ఉండేది. కరెక్ట్ అప్పుడే సీరియల్ అయిపోతుందని సడన్గా టాక్ వచ్చింది. ఏం చేద్దాం ఇప్పుడు అంటే వాట్ ఈస్ ద అంటే ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. మళ్ళీ మనం ఉన్న ఇండస్ట్రీలో అయితే ఇంకా మిస్కమ్యూనికేషన్ గ్యాప్లో వస్తే ఇంకా డిఫరెంట్ లాగా అయిపోతుంది. అండ్ వీ డెంట్ వాంట్ దిస్ టు బ్రేక్ అట్ ఎనీ కాస్ట్. సో అప్పుడే స్టార్ట్ అయింది కదా, ఇంకా మనకి ట్రస్ట్ బిల్డప్ చేయాలి, చాలా ఉన్నాయి. పేరెంట్స్తో మాట్లాడదాం ఒక్కసారి, బికాస్ ఈ డిసిషన్ని వాళ్ళకి తర్వాత అబద్ధాలు చెప్పి తెలిస్తే అది బాగోదు. సో మన పేరెంట్స్ ఎప్పుడు మనకి సార్ సపోర్ట్ గానే యాక్చువల్లీ ఉన్నారు. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు చెప్పకుండా, అంటే ఫ్రెండ్స్ కొంతమంది అంటే ఒకరు, తర్వాత ఇంకా కొంతమంది మేమే చూసాము ఇంట్లో చెప్పకుండా దే విల్ బి లివింగ్ టుగెదర్. తర్వాత అవన్నీ ఎందుకు, సో మనం ఈ హైడ్ అండ్ సిక్ కాకుండా మనం పేరెంట్స్ తో మాట్లాడి మనం ఉంటే, బికాజ్ ఇప్పుడు నాకేమనిపించింది అంటే ఆ టైంకి సీరియల్ అయిపోతుంది, సో వీ స్టార్టెడ్ లవింగ్ ఈచ్ అదర్ అట్ ద సేమ్ టైం. సీరియల్ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడు కలుస్తాము, ఆవిడ చెన్నైలో షూటింగ్ చేస్తుంది, మరి ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఎప్పుడు కలవడం అనేది ఈ లాంగ్ డిస్టెన్స్ అయిపోతుంది. సో ఇప్పుడే స్టార్ట్ అయిన ఒక లవ్ ఈ లాంగ్ డిస్టెన్స్ ఇప్పుడే వచ్చేస్తే అది మళ్ళీ ఏదైనా కావచ్చు కావచ్చు. ఆ నమ్మకం నాకు లేదు, బికాస్ టైమ్ ఈజ్ వెరీ డేంజరస్ ఇన్ ద సేమ్ టైం. సో దట్స్ వై నేను ఆవిడకి చెప్పి ఇలా మనం కలిసి ఉంటేనే బెటర్, ఒకసారి నువ్వు మీ పేరెంట్స్ తో మాట్లాడు, నేను మా పేరెంట్స్ తో మాట్లాడతాను చెప్పి మాట్లాడి ఒప్పించి దెన్ వి స్టార్టెడ్ లివింగ్. వాళ్ళు ఒప్పుకున్నారంటే బేసిక్ గా జనరల్ గా సొసైటీలో ఏముంటాయంటే ఇద్దరు ఇలా చెప్పంగానే వాళ్ళు ఎక్కువగా చూసే అంటే జనరల్ పర్స్పెక్టివ్ లో క్యాస్ట్ ఈక్వేషన్స్ ఒకటి ఉంటాయి, స్టేటస్ ఈక్వేషన్స్ ఒకటి ఉంటాయి. మరి మీ పేరెంట్స్ చెప్పినప్పుడు ఏం వాళ్ళు రాలేదు? ఒకటే చెప్పారు, వి ట్రస్ట్ యూ. మీరు అడిగారు, వి ట్రస్ట్ యూ, మీకు తెలుసు మీ బౌండరీస్ ఏంటో. నేను క్లియర్ గా చెప్తా, బికాస్ లివ్ ఇన్ అనగానే చాలా మందికి ఒకటే థాట్ వస్తుంది, బట్ దట్ ఈస్ నాట్ వాట్ వి ఎగ్జాక్ట్లీ స్టేడ్ ఫర్. మేము కలిసి లైఫ్ లాంగ్ ట్రావెల్ అవుదాం అనుకున్న టైంకే మీరు మ్యారేజ్ ఎందుకు చేసుకుంటారు, కలిసి ఉందామని చేసుకుంటారు. మనస్పర్ధలు డైవర్స్లు అప్పుడు కూడా అవుతాయి, అప్పుడు ఎవరెవరిని క్వశ్చన్ చేయరు, బికాస్ తాళు అనే ఒక ఉంటుంది కాన్సెప్ట్ కాబట్టి. లివ్ ఇన్ అనే దానికి అందరూ క్వశ్చన్ చేస్తారు, అందరూ ట్రిగర్ చేస్తారు. సో ఐ సమ్వేర్ ఫీల్ లైక్ మీరు అందరితో లివ్ ఇన్ లో వెళ్ళలేరు. ఇట్స్ ఓన్లీ వెన్ మీరు ఖచ్చితంగా ఈ అబ్బాయితోనే ఈ అమ్మాయితోనే మీరు ఉండాలి లైఫ్ టైం అనుకుంటున్నారు అంటేనే మీరు వెళ్తారు. సో అవన్నీ. అండ్ పేరెంట్స్ కూడా మాతో మోస్ట్ ఆఫ్ ద టైం మా పేరెంట్స్ ఇంట్లో ఉంటారు మాతో. అంటే ఒక పెద్దవాళ్ళు ఉండాలి అని మా ఇద్దరికి ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం, అందరూ కలిసి ఉండాలి. సో వీళ్ళ అమ్మమ్మ కానీ మా అమ్మమ్మ ఇంకా నేను వెయిట్ చేస్తున్నా ఎప్పుడు వస్తారు అని చెప్పేసి, సో అందరూ ఉంటే చాలా మంచిగా ఉంటుంది ఫ్యామిలీ అని. సో షిఫ్ట్ అయ్యాము, అండ్ షిఫ్ట్ అయిన వెంటనే హీ గిఫ్టెడ్ మీ ఆ పపీ డాగ్. సో అట్లా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి, కలిసి చాలా స్పెండ్ చేసాము, చాలా మెచ్యూరిటీతో మా రిలేషన్ పెరుగుతూ వచ్చింది. టైం తో పాటు సి వి ఆర్ అటాచ్డ్ టు ఈచ్ అదర్ సార్. ఒకరిని ఒకరు వదిలేసి మనం ఇప్పుడు అమ్మ నాన్నని వదిలేసి ఎట్లా ఉండము, సో అట్లాగా మనం అటాచ్ అయిపోతాము. అండ్ వీఆర్ గ్రోయింగ్ టుగెదర్, వీఆర్ లవింగ్ ద ప్రాసెస్ యాక్చువల్లీ. అండ్ డెఫినెట్లీ అందరూ అడుగుతారు కదా పెళ్ళి ఎప్పుడు. డెఫినెట్లీ త్వరగా మనకు కూడా ఇప్పుడే చేసుకుందామని ఉంది, బట్ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అవి పూర్తి చేశాక విల్ డెఫినెట్లీ గెట్ మ్యారీడ్ సూన్. ఓకే, మళ్ళీ పుప్పన్నం పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి, చాలా దగ్గరలో ఉన్నాయి.
అయితే అదే చాలా మంది ఇంతకు ముందు మీరు చెప్పినట్టే చాలా మంది కామెంట్స్ ఏముంటాయంటే పెళ్లి కాకుండానే కాపురం చేస్తున్నారు, రేపు విడిపోతే ఏం చేస్తారు అంటే దాంట్లో రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మిమ్మల్ని వాళ్ళకి మీ మీద కేరింగ్, మీ మీద కావచ్చు, ఒక్కొక్కళ్ళ మీద, కొంతమంది శివ గారి మీద ఉంటుంది, కొంతమంది ప్రియాంక, ఇలా ఉంటుంది. ఒక కేరింగ్ ఉంటుంది, కొంతమందికి ఏమో హేట్రెడ్ ఉంటుంది. రెండు రకాలుగా తీసుకోవాలి ఆ కామెంట్ని. మరి మీరు చూసినప్పుడు ఎలా తీసుకుంటారు వాటిని? మూవీస్ క్రిటిక్స్ లేకుండా ఉండవని చెప్తారు కదా, అంటే అన్ని పాజిటివ్ కామెంట్స్ తోనే మూవీస్ పైకి రావు కదా, అట్లానే ఇది కూడా అంతే అనుకోవచ్చు మీరు. మనకి ఒకరొకరి పైన నమ్మకం, ఆ ట్రస్ట్ ఉంది. అలాగే 5 years మనం కలిసి రాలేదు. సో ఆ కమెంట్స్ ఎంత మంది అది పాజిటివ్ చేసినా నెగిటివ్ చేసినా మనకి ఒకరి పైన ఒకరు నమ్మకం ఉంది కాబట్టి ఓకే, విల్ నాట్ అంతే. అంటే ఇప్పుడు జనరల్గా మూవీ అనేది ఏంటంటే ఇప్పుడు 4-5 వారాలు వెళ్ళిపోద్ది, కానీ ఇది మన లైఫ్ కదా. మన లైఫ్లో అంటే ఇప్పుడు మనకు ఫ్యామిలీ ఉండాలి, ఏది డిజిటల్ ఫ్యామిలీ ఉండాలి. మనల్ని చూసి మనం ఏం చేసినా మనకు నచ్చేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళతో పాటు ఇవి కూడా ఉంటాయి కదా. సో ఇంకా నెగిటివ్ని ఇగ్నోర్ చేస్తుంటారు. మేము కలిసి ఉండడమే వాళ్ళకు క్లియర్ కట్ సమాధానం అనుకుంటా. సార్ వాళ్ళు నెగటివ్ పాజిటివ్ ఈ సొసైటీలో చాలా ఉంటాయి. అవునవును. సో మనం ఎప్పుడు మీరు కూడా మన పెద్దవాళ్ళు కూడా ఏమంటారు, ఏది పాజిటివ్ మీ లైఫ్కి ఏది మంచిది మాత్రమే తీసుకోండి, ఏది మంచిది కాదు అది వదిలేయండి. సో మన లైఫ్కి మనకి ఏది మంచిది అది మాత్రమే మనం తీసుకుంటాము, నెగటివిటీని పక్కన పెట్టేస్తాం. అయితే అంతా బాగానే ఉంది, కానీ పెళ్లి కాకుండా హనీమూన్ ఏంటి సార్? హనీమూన్ ఏంటి? హనీమూన్ కాదు. అదే నాకు తెలుసు, అది పెళ్లి కాకుండానే హనీమూన్, పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ బెటర్ కదా. ప్రెగ్నెన్సీది మీరు పెట్టింది నాకు అర్థమైంది ఏంటంటే నాలెడ్జబుల్ థింగ్, ఎడ్యుకేట్ చేయడానికి. ఇది హనీమూన్. సరే నేను ఇంకొకటి చెప్తాను సార్, ఏంటంటే అదే ఆ ప్రెగ్నెన్సీ అని వ్లాగ్ మీరు ఏం చూసారు, రిలీజ్ చేసే ముందు అని రిలీజ్ చేశాక అది వేరే టైటిల్ ఉండే, లైక్ ఆ ప్రెగ్నెన్సీ గురించి అంటే ఆ నాలెడ్జబుల్ గురించి ఒక వేరే టైటిల్ పెట్టారు. చూడలేదు, 1 day అయింది, ఐ థింక్ 30-35K వెళ్ళింది 1 dayకి. నాకేమనిపించింది, ఇంత మంచి నాలెడ్జబుల్ వీడియో ఇది అందరూ చూడాలి, సో ఎప్పుడు చూస్తారు, ఇలా పెడితేనే చూస్తారా అని నేనేం చేశాను, ఆ థంబ్నెయిల్ మార్చేసాను. ప్రెగ్నెన్సీని పెడితే సార్ యూ డోంట్ బిలీవ్ ఆ థంబ్నెయిల్ చేంజ్ చేసి 2 hours లో 150K ప్లస్ వ్యూస్ వచ్చింది. అది యాక్చువల్లీ ఫస్ట్ మేము వెన్ వి వర్ షూటింగ్ ద వీడియో, మేము ఈ నాలెడ్జబుల్ వీడియో ఎలా అంటే ఏం థంబ్నెయిల్ పెడితే బాగా వెళ్తుందో, జనాలకి రీచ్ అవ్వాలి అని ముఖ్యం, వేరే ఏం ఇంటెన్షన్ కాదు. సో సడన్ గా థాట్ వచ్చింది ప్రెగ్నెన్సీ అని పెడదాము. సడన్ గా అరే లేదు చూస్తే మళ్ళీ తిడతారు కామెంట్స్ లో, ఆల్రెడీ మన గురించి పెళ్లి కాకుండా ఉంటున్నారని ఒకటి నెగటివిటీ ఉంది కాబట్టి వాళ్ళకి మళ్ళీ మాట్లాడుకోవడానికి ఒక అవకాశం ఇవ్వద్దు అని మనం ఏంటంటే ఉన్న థంబ్నెయిల్ వేరే పెట్టాము. బట్ నాకేంటి అనిపించింది, ఇంత మంచి వీడియో జనాలకి రీచ్ అవ్వాలి, బట్ ఈ వీడియో చూసాక తిట్టుకోరు ఎవరు అని చెప్పి నేను ప్రెగ్నెన్సీ అని పెట్టాను. ఆల్మోస్ట్ 99% కామెంట్స్ ఆర్ పాజిటివ్. ఇందాక క్యూట్ కపుల్, ట్రెండింగ్ కపుల్ ఏ చెప్పాను, దాంతో పాటు ఇంకోటి కూడా మీరు ప్రాంక్స్టర్స్, మీ ఇద్దరు కూడా భయంకరమైన ప్రాంక్స్టర్స్. నాకన్నా ఎక్కువ ప్రాంక్స్టర్ ఈయన, నా మీద 100 ప్రాంకులు చేస్తుంటాడు. అదే మరి ఈ ప్రాంక్స్ ముందే ప్లాన్ చేసుకుంటారా లేదా ఆర్గానిక్ రియాక్షన్స్ కావాలి కాబట్టి చెప్పకుండానే చేస్తారా? మన ఇద్దరి పైన మనం చేస్తాం కదా, అది మనం ఎందుకంటే ఆవిడ హర్ట్ అయితే తర్వాత నేను చెప్పగలుగుతా ఇది ప్రాంక్ అని, ఆవిడ ఓకే మనం వీడియో చేయాలి పెట్టాలి కాబట్టి ఆవిడ అండర్స్టాండ్ చేసుకుంటుంది. నా పైన ప్రాంక్ చేస్తే ఓకే ప్రాంక్ చేసిందే, వీ హ్యావ్ టు బీ కాన్స్టెంట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సోషల్ మీడియా. బట్ వేరే వాళ్ళ మీద చేస్తున్నప్పుడు కొన్నిసారి మనం చెప్పలేము, బట్ కొన్నిసారి మనం చెప్పి చేయాల్సి వస్తుంది. మన పైన మనం చేసేదంతా మ్యాక్స్ టు మ్యాక్స్ 99% చెప్పకుండా చేస్తాం, ఆర్గానిక్ అనే చేస్తాము. బట్ వేరే వాళ్ళ పైన చేసేది ఒక్కసారి మనం ఆలోచించి వాళ్ళ పర్మిషన్, కొన్నిసారి మనం చేసాము, ఇది టెస్ట్ తేజ గారిది హార్ట్ అటాక్ అని చేసాము, అది 2.5 million ప్లస్ పోయింది. అది మనం ఏంటంటే ఆయనకి చెప్పి ఇలా చేద్దాం సార్ అని చెప్పి పర్మిషన్ తీసుకొని మనం చేస్తాం. అండ్ అదే నేను చెప్పపోయా, నువ్వు బ్లాక్ చేసావు నన్ను. స్క్రోల్ చేస్తున్న టైంలో నాకు సడన్ గా లిప్ ఏదో వచ్చింది, అంటే అది రాసుకుంటే లిప్ బామ్ లాగా రాసుకుంటే అది ఫుల్ ఇట్లా బల్జ్డ్ అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు మనం ఇండస్ట్రీలో ఉన్నాము, మనకు కూడా చాలా మంది చాలా సర్జరీస్, ఆపరేషన్స్ అవన్నీ, కానీ మనకు భయం, చేపించలేము. సరే లిప్ బామ్ రాస్తే ఏదో ఒక 2-3 hours ఉంటది కదా, పర్లేదు ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నా. ఆర్డర్ పెట్టాం. ఫస్ట్ ఆర్డర్ పెట్టే ముందు కూడా ఆలోచిస్తున్నా పెట్టాలా వద్దా, ఇంకా అవసరమా అని చెప్పేసి. తర్వాత ఐడియా వచ్చింది, అరే అవును కదా వీడు నా మీద ఎన్ని ప్రాంకులు చేస్తూ ఉంటాడు, నేను చేస్తే తప్పేముంది
అనుకున్నా, అప్పుడు ఆర్డర్ పెట్టా, సరే ఖచ్చితంగా ఇది చేయాల్సిందే అని చెప్పి. అంటే బాగుంటది Yes, ఒకవేళ మంచి రియాక్షన్ వస్తే, Yeah. కానీ నాలో భయం కూడా. అంటే నేను రిస్క్ తీసుకున్నా, అది ప్రోడక్ట్ ఎలా ఉంటుందో, ఎప్పుడు ఏం Yes, చేస్తుందో, స్కిన్ కదా, కాంట్ టేక్ రిస్క్ అని. అలాంటి రిస్క్ సరే అందుకే అని తీసుకోకూడదు చెప్పేసి, తెలుసా అవును కానీ ఏం కాలేదు, టచ్ వుడ్. సార్. నేను So- భయపడ్డాను సార్, ఎందుకంటే వచ్చి చూడగానే ఇక్కడ అంతా రెడ్ గా ఉంది. ఇది కొంచెం ఏంటి ఉబ్బిపోయింది. వాసిపోయినట్టు ఉంది అది. కొంచెం ఏంటి ఏమైంది నీ లెప్స్ కి అంటే, మై గాడ్ సర్జరీ, నన్ను భయపడ్డా నిజంగా. అండ్ ప్రాంక్ విషయం అంటే మాట్లాడుకుంటున్నాము కాబట్టి నేను ఒకటి క్లియర్ గా ఆడియన్స్ కి ఈ రూపంలో చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే చాలా మంది అనుకుంటారు మేము ఇంట్లో మా మదర్ టంగ్ మాట్లాడుకుంటాము అని. చాలా మంది కామెంట్స్ కి కూడా వస్తారు చెప్పడానికి దట్ వీళ్ళిద్దరు ప్రాంక్ అనుకునే చేస్తున్నారు, ఎందుకంటే వీళ్ళిద్దరు ఇంట్లో మాట్లాడేది కన్నడ. మీరు ఎలా చెప్తారండి మేము ఇంట్లో అదే మాట్లాడతాము అని? మేము మాక్సిమం మాట్లాడేది తెలుగు, తెలుగేనే? బికాస్ మా తెలుగు అంత సరే. ఫ్లూయెంట్ గా మారాలి అని ఇప్పుడు చెప్పి. నేను ఇంత మంచిగా తెలుగు మాట్లాడుతున్నాను, ఈవిడ ఇంతగా మంచిగా తెలుగు మాట్లాడుతుంది అంటే దాని రీజనే ఇప్పుడు సార్ మనం ఎప్పుడో కలిసి మాట్లాడతాం. మనం ఇంట్లో ఏ భాష మనం మాట్లాడతాం ఎక్కువగా, అది మనకి చాలా ఫ్లూయెంట్ గా ఉంటుంది. దానివల్ల ప్రియాంక గారు నేను ఎప్పుడు చెప్తుంటాను, మనం వేరే భాష కొంచెం తక్కువగా మాట్లాడి తెలుగులోనే మాట్లాడదాం. బికాజ్ మనం ఉన్నది తెలుగు ఇండస్ట్రీ, ఎన్నో తెలుగు షోలు చేస్తాము, Yes. సీరియల్ చేస్తాము, సినిమా, వెబ్ సిరీస్. సో మన తెలుగు బాగుండాలి. అంటే So, మన మనం ఎప్పుడు తెలుగు తెలుగులోనే మాట్లాడేది కొన్ని వర్డ్స్ స్పష్టంగా రావాలి, కొన్ని వర్డ్స్ మంచిగా పలకాలంటే అదే మాట్లాడుతున్నప్పుడు వస్తుంది, లేకపోతే టంగ్ రోల్ అవుతూ ఉంటుంది. సో అది అంటే ఐ డోంట్ నో వాట్ పీపుల్ థింక్ అబౌట్ అస్, బట్ వీ టాక్ ఇన్ అవర్ మదర్ టంగ్స్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ఓన్లీ తెలుగు. సో మీ ఇద్దరిలో కాకపోతే నేను చెప్పేదండి, మీ ఇద్దరిలో ఎవరైనా కూడా మీరు పలానా దగ్గర నుంచి చూసారు ఇవన్నీ చెప్పకుండా వెళ్ళి ఎవరైనా తెలుగు వాళ్ళతో మాట్లాడితే తెలుగు వాళ్ళే అనుకుంటారు. Yeah. అదే అనుకుంటారు కొంతమంది. సడన్ గా చూసిన Yeah, తర్వాత మీరు తెలుగు వాళ్ళే అనుకున్నామండి, మీరేం బయట నుంచి వచ్చారు అంటే. మేము కూడా యాక్చువల్లీ ఐ థింక్ ఇట్ ఇస్, నాకు తెలుగు అమ్మాయి అనే అనిపిస్తుంది తప్పితే yes, వేరే ఏం అనిపించదు. ఈవెన్ హిమ్ సమ్టైమ్స్ నాకే సర్ప్రైజ్ అవుతుంది సార్, ఎందుకంటే తెలుగు భాష తెలియకుండా నేను ఈ ఇండస్ట్రీకి వచ్చిన వాడిని. సో ఇప్పుడు నేను ఇంత మంచిగా తెలుగు తెలుగు మాట్లాడుతున్నాను అంటే లైక్ ఇట్స్ లైక్ మిరాకిల్ టు మీ. హెడ్స్ ఆఫ్ సార్ మీకు. సలాం పరి. అయితే యాక్చువల్గా మీరు ప్రాంక్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, మిగతా ప్రాంక్స్ ఓకే. దీపు ప్రాంక్ చేశారు దీప్తిస్తున్నాయినా గారదా? కాదు, ఆ. దీపు హక్ చేసుకుని బ్యాక్ సైడ్ నుంచి. ఓకే, అది బ్రేకప్ ప్రాంక్. బ్రేకప్ కవిత. మరి మీకు హైట్ తెలియలేదా ప్రియాంక గారి సరే సరే, height? నేను అదే చెప్పాను, కొన్ని వేరే వాళ్ళు ఉన్నప్పుడు చెప్పి చేస్తామని. అది ఆవిడ అదే టైంకి ఆవిడ కొత్త ప్రమోషనల్ వీడియో వచ్చింది, సారీ వీడియో సాంగ్ వచ్చింది. మ్యూజిక్ ఆల్బమ్. షీజ్ ఆర్ ఫ్రెండ్ సార్. అంటే మనం మౌనరాగంలో ఆవిడ సెకండ్ హీరోయిన్ అన్నమాట, సరియు క్యారెక్టర్ చేసింది. సో ఆవిడ అడిగినప్పుడు ఏదో ఒకటి ఇది హైలైట్ చేయాలి, సాంగ్ని బాగా ప్రమోట్ చేయాలన్నప్పుడు అలా మనం అనుకొని ఆ బ్రేకప్ ప్రాంక్ చేసాం. Yes, yes. నేను ఈ క్వశ్చన్ అడిగింది మీ ఆన్సర్ కోసం కాదు, ఆవిడ ఎక్స్ప్రెషన్ కోసం. మాకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ ఆవిడ ఇచ్చింది. అంతే కదా, Oh my God. మై హైట్ ఇస్ మై సిగ్నేచర్. Yes. అలా ఎలా? నేను ఆ వీడియోలో కూడా అడిగింది అదే. ఆమె అంటే వెనకాల నుంచి ఓకే, కానీ హైట్ తెలియలేదు నీకు. Yes, yes. అయితే ఈ ప్రాంక్స్ చేస్తుంటాం కదా, బట్ మీరు చెప్పారు చాలా ఆర్గానిక్గా జరుగుతుంటాయని చెప్పి. మరి మీకు ఈ ప్రాంక్స్లో బాగా హర్ట్ అయిన ప్రాంక్ లేదంటే బాగా భయపెట్టింది ఏది? సార్ నాకైతే మన టెస్టీ తేజ గారు ప్రాంక్, ఎందుకంటే ఆ ప్రాంక్ చేశాక ఆయన ఎన్నో న్యూస్ ఛానల్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయంట, ఏంటి ఎలా హార్ట్ ఉంది అటాక్ అయిందా, హెల్త్ వాళ్ళ నాన్నగారు ఏమైంది ఫోన్ అని. చేస్తున్నారు, ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది ఫోన్ చేసి ఏమైంది తెస్తే నీకు, ఏమైంది సో ఆ అప్పుడు నాకు లోకేనా అని. నిజంగా ఇది ఏదైనా మళ్ళీ నెగటివిటీగా మారిపోద్దా అని ఒక భయంగా ఉండే. నేను change బట్ చేసేసాను. ఓకే, అది అంతగా ఏం ప్రాంక్ అవ్వలేదు. తెలిసింది కాబట్టి Yes, yes. కూల్ డౌన్. నాకు చాలా భయపెట్టిన ప్రాంక్ స్నేక్ ప్రాంక్. నీకు డబ్బాలో నుంచి స్నేక్, నాకు అమ్మో అయిపోయా, నేను చచ్చిపోయా. చాలా ఏడ్చాను దీపు నేను. అనేసరికి ఎందుకు నేను దీప్తి సునైనా గారు అన్నానంటే, ఆ స్నేక్ ప్రాంక్ ఈవిడ పైన, సిరి హనుమంత్ గారి పైన, జ్యోతక్క పైన, అందరిపైన చేశారు. దీప్తి సునైనా గారి అందరిపైన పైన, చేశాను. వీళ్ళందరి పైన చేశాను నేను ఆ రోజు. బట్ ఇది చెప్పకుండా చేశాను మాత్రం, ఓకే. ఇది చెప్పకుండా చేశాను. మిగతా వాళ్ళే చెప్పి చేశారు. ఊరికే లే, లే, డబ్బాలు, ఎవ్వరికి డబ్బాలో- చెప్పలేదు లేదు, అందరికి చెప్పకుండానే చేసాము. మరి దీప్తి సునైన రియాక్షన్ ఏంటి? చూడండి మీరు వీడియో ఒకసారి. సిరి హనుమంత్ ఆ అది రోజు ఓకే. ఆ రియాక్షన్ ఓకే, బట్ అయిపోయిన లేదు, తర్వాత ఏంటి శివ అంటే గారు we మీరు all are అని. friends కాబట్టి నో ప్రాబ్లం. అండ్ నాకు ఒక డౌట్, అంటే చాలా మంది వ్లాగ్స్ చేస్తుంటారు, ఓ ఫేమ్ వచ్చిన తర్వాత అంతా. మీ దాంట్లో ఉన్నంత మంది సెలబ్రిటీస్ ఎవరి దగ్గర ఉండరు, ఏంటి అంత ఫ్రెండ్షిప్ అంత మెయింటైన్ చేస్తారా? ఫ్రెండ్స్ గ్యాంగ్ లేకనా, లేకపోతే వీడియోస్ కోసం అలా జస్ట్ అంటే ఐ మీన్ అది మన అనుకోకుండా friends అలా సరే, జరిగిపోయాయండి, ఇప్పుడు- వీడియోస్ కోసం అని అట్లా ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే ఒక్కరు ఎదుగుతున్నారంటే వాళ్ళకి మనం కూడా సపోర్ట్ చేయాలి, అది మనం చేస్తాం. సో మనం ఎట్లా ఉంటామో వేరే వాళ్ళతో, వాళ్ళు కూడా మనతో అలాగే ఉంటారు. సో మనం ఇప్పుడు ఏ వీడియో సాంగ్ వచ్చినా, ఎక్కడ పిలిచినా కూడా
మనం ఒక్క రెండు సరే ఆలోచించకుండా ఓకే మనం వస్తాము, ఆ రోజు మన డేట్ ఫ్రీ ఉంటే మనం ఖాళీగా ఉంటే విల్ డెఫినెట్లీ గో. సో అదే విధంగా వాళ్ళు కూడా మనం పిలిస్తే వస్తారు. సో అలా ఇది ఒకరినొకరిని అండర్స్టాండ్ చేసి ఒకరినొకరి గ్రో చేయడంలో ఉన్నాం. ఇండస్ట్రీలో ఇప్పుడు మీకు తెలిసిన కాంపిటీషన్ ఇప్పుడు పెరిగిపోతూనే ఉంటుంది తప్ప తగ్గట్లేదు. కాంపిటీషన్ పెరుగుతున్న కొద్దీ మనకి అందరికి సక్సెస్ అనేది కావాలి. అండ్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి హూ ఇస్ వర్కింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. వెరీ హార్డ్, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. అండ్ హార్డ్ వర్క్ బయటికి రావాలి అంటే మనం ఎంత మంది వెళ్తే ఆ హార్డ్ వర్క్ ఇంకా బాగా ఇది సక్సెస్ అవుతుంది. కాబట్టి వి రెస్పెక్ట్ పీపుల్స్ వర్క్ అండ్ వాళ్ళు కూడా సేమ్ రెస్పెక్ట్ ఇస్తారు. సో ఇట్ గోస్ టు అండ్ ఫ్రో అంతే. అదే మిగతా సెలబ్రిటీస్ ప్రాంక్స్ వస్తే వాళ్ళే ఉంటాయి ప్రాంక్స్ కానీ ఏదైనా వీడియోస్, బట్ మీ దాంట్లో మాత్రం చాలా మంది కవర్ అవుతారు. కొన్ని అనుకోకుండా జరిగిపోతాయి. మీరన్నా మిస్టర్ ఇండియా ట్రై చేస్తున్నారా? మిస్టర్ ఇండియా ఎందుకు సార్? మామూలుగా అసలు మీ ప్రొఫైల్ ఫోటో జిమ్ ఉంటుంది, అక్కడ జిమ్ ఉంటుంది, ఇక్కడ జిమ్ ఉంటుంది. ఎందుకు సార్ అడుగుతున్నాను దీని వల్ల? సిక్స్ ప్యాక్ కోసమా సార్? ఏం లేదు, మనం రీసెంట్ గా మన ఒక వెబ్ సిరీస్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అది త్వరలోనే రిలీజ్ అవబోతుంది. టైటిల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే ఉంది. సో ఆ ప్రాజెక్ట్ కోసం నేను సిక్స్ ప్యాక్ అనేది చేశాను. సో దట్ వాస్ అ వండర్ఫుల్ జర్నీ. జనాలు కూడా చూసారు, మెచ్చుకున్నారు. నాకు నిజంగా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. నేను ఆ టైంకి నేను ఎక్కడ బయటికి వెళ్ళినా ఎంతో మంది సెలబ్రిటీస్ కూడా యు ఇన్స్పైర్డ్ మీ శివ గారు అని చెప్పి అదే పేరే మారిపోయింది, సిక్స్ ప్యాక్ శివ. ఆయన సిక్స్ ప్యాక్ వచ్చిన తర్వాత మీకు బ్రేకప్ చెప్పారు మళ్ళీ, అదొక ప్రాంక్. మిగతా వాళ్ళందరూ మిగతా అనుకో లైట్ అనుకున్నారు కానీ ఇది మాత్రం చాలా మంది అది షోలో వాళ్ళు ప్రాంక్ చేద్దామని చెప్పారు. ఇప్పుడు మనం మన ఛానల్స్ లో ప్రాంక్ చేసేటప్పుడు మనం చేస్తాం కదా. సో వి హావ్ టు రెస్పెక్ట్ దట్ ఆల్సో. దట్స్ ఆల్సో కైండ్ ఆఫ్ కంటెంట్. కాబట్టి సో మీ ప్రాంక్స్ అంత పాపులర్ అయినాయి అనమాట. అంటే మేము మౌన్ రాగంలోనో లేకపోతే జానకి కలగనలేదో మిమ్మల్ని అన్ని రోజులు ఒక అటైర్ లో చూసి ఆ అటైర్ వచ్చేసరికి ఏంటంటే అప్పటి వరకు ఓన్ చేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడడం అనేది జరిగింది. సో దాని మీద సో ఏంటి ఎలా చూడాలంటే ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయాం కాబట్టి అలా చూడొద్దు అంటారా? దానికి ఏంటి మీ క్లారిటీ? ఆ మౌన రాగంలో నా పేరేంటి? అమ్ములు. జానకి కలగనలేదులో జానకి. బయట నా పేరేంటి? ప్రియాంక. ఇప్పుడు ప్రియాంక ఎలా ఉండాలి అలా ఉంటుంది. అమ్ములు ఎలా ఉండాల్సింది అలా ఉండింది. జానకి ఎలా ఉండాల్సింది తను ఉండింది. బిగ్ బాస్ లో చూశారు, మెచ్చుకున్నారు. చాలా మంది ఇమాజినరీ వరల్డ్ చాలా మందికి ఉంటాయి. అండ్ వాళ్ళ థింకింగ్, ఎవరి అడ్వైస్లు వాళ్ళ థింకింగ్లు వాళ్ళకు ఉంటాయి. అండ్ వి రెస్పెక్ట్ దట్. ఎవరిని నేను కాదన్నాను, బట్ మీరు ఒకళ్ళని అదే విధంగా చూడాలి. ఇప్పుడు మీరు బీచ్కి వెళ్ళేటప్పుడు యూ విల్ నాట్ బి వేరింగ్ సారీ అండ్ వెళ్ళరు కదా. సో అలా మీకు ఎలాంటి లైఫ్ స్టైల్, మీరు మీ బాడీ మీద వాట్ ఎవర్ యూ థింక్ ఈస్ కరెక్ట్ అండ్ మీకు ఎలా అనిపిస్తుంది అలానే వేసుకొని బయటికి వెళ్తారు. ఐ ఫీల్ దిస్ ఇస్ రైట్ ఫర్ మీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. నేను వేసుకుంటాను. ఐ జస్ట్ రెస్పెక్ట్ ఎవ్రీబడీస్ వర్డ్స్. నేను ఏం కాదనను, ఎవరిని ఏం తిట్టను. నాకు నాకు నచ్చినట్టు నేను ఉన్నాను. దిస్ ఇస్ ప్రియాంక అంతే. మీరు ఫాలో అవ్వాలి తలుచుకుంటున్నారో ఫాలో అవ్వండి, లేదు నో ప్రాబ్లం. ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి, బట్ నాకు ఎలా అనిపిస్తుందో అలా ఉంటాను నేను అంతే. బయట అంటే మామూలుగా నార్మల్ గా అడుగుతాను, బయట ట్రెండీ వేరే వేసుకుని వెళ్తుంటారా? చూసారు కదా, ఇంకా దాంట్లో రీల్స్ లో చూస్తారు, షోస్ లో చూస్తారు. వి ఆర్ ఆర్టిస్ట్. మనం ఇప్పుడు మొన్న కుబేరా సినిమా వచ్చింది, ధనుష్ గారు బెగ్గర్. అవును, నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అది. క్రేజీ. సో మనం ఏ గెటప్ వేయాలి, ఆ గెటప్ మనం అన్నిటికీ రెడీగా ఉండాలి. సో మనం అది ఎప్పుడు ట్రై చేస్తూ ఉండాలి. సో ప్రియాంక గారు ఒక ఆర్టిస్ట్. అండ్ మౌన్ రాగం వచ్చే కంటే ముందు ఆవిడ 3 సినిమాలు చేసింది. ఆ 3 సినిమాలో కొన్ని సాంగ్స్ ఉన్నాయండి. ఒకటైతే ఒక ఐటమ్ సాంగ్ ఉంది ప్రియాంక గారిది, ఐ థింక్ చాలా మంది చూడలేదు, వెళ్ళి చూడండి. నెక్స్ట్ లెవెల్. ఐ లవ్డ్ ఇట్. నోబడీ నోస్ ద పాస్ట్. దే ఆల్ టాక్. మంచి కన్నడలో ఒక ఐటమ్ సాంగ్ చేశారు ప్రియాంక గారు. ఓకే, కన్నడలో. యా చాలా బాగుంది అది. ఇప్పుడు అది ట్రెండింగ్ లో పోద్ది. ఒక గ్లింప్స్ లో పెడతాను. సో అంటే ఆర్టిస్ట్ సార్, ఆర్టిస్ట్ అంటే వి హావ్ టు. ఐ లవ్ ట్రైయింగ్ న్యూ కాస్ట్యూమ్స్ అండ్ అటైర్స్ సార్. ఏమీ తప్పులేదు దాంట్లో. అంటే మీరు వేర్ చేసిన విధానం బట్టి మిమ్మల్ని జడ్జ్ చేస్తే నేను ఇంకేం చెప్పలేను. కాకపోతే ఏంటంటే చాలా మంది అవి చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక 2 సార్లు వస్తాయి. మిమ్మల్ని కొన్ని సంవత్సరాలు అంటే దాదాపు ఒక 7 years 8 years ఒక రకంగా చూసేసరికి మాత్రం ఎగ్జాక్ట్లీ కొంతమందికి అనిపించింది. అది కూడా నేను అదే అంటున్నాను. అదే సార్, తప్పలేదు అంటున్నా, ప్రాబ్లం ఏం లేదు. yes you cleared it. that's my way of living life. మీరు ఆల్రెడీ లవ్ చేసుకున్నారు, ఆల్రెడీ పెళ్లి చేసుకోబోతున్నారు, మళ్ళీ వీడియోలు ఎందుకు చేస్తారండి? వీడియోస్ కోసం, ఆడియన్స్ కోసం. ఏది
ఏ లవ్ video? ప్రపోజల్ చేశారు ఆల్రెడీ, మ్యారేజ్ ప్రపోజల్ చేశారు. అవును, నాకు ఎప్పటి నుంచో ఉండింది. ఈ మధ్య ఒక చిన్న Dreaming? రీల్ కూడా డ్రీమ్, నాకు ప్రపోజల్, నాకు చిన్నప్పటి నుంచో పెళ్లి చేసుకోవాలనే ఆశ. పెద్దగా గ్రాండ్ గా చేసుకోవాలి, చేసిన ఆయన రియాక్షన్ ఏమంటారు, ఇండియాలో ఉన్న కల్చర్ మొత్తం ఒక్కొక్క కల్చర్ తీసుకొని పెళ్లి అట్లా అట్లా ఒక్కొక్క ఉండాలి అని చెప్పేసి. అందుకే ఎప్పటిదాకా పెళ్లి అవ్వలేదు మనకి. ఆహా, అది ఉంది అంటే కాబట్టి. చాలా ఆశలు ఉన్నాయి కదా, ఇది కూడా కావాలి కదా దానికి. సో చిన్నప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలనే అంత ఉంటే ఒక అమ్మాయికి, ప్రపోజల్ కి కూడా ఐ హ్యాడ్ ఇట్లా చేయాలి అట్లా చేయాలి ఇట్లా చేయాలని. ఫైనలీ 2-3 months నుంచి ఈయన బర్త్డేకి ఏం చేద్దాం ఆలోచిస్తే, గిఫ్ట్స్ ఇస్తే గిఫ్ట్స్ ఒక రోజు సరే సర్ప్రైజ్ అవుతారు అయిపోతుంది. ఇదైతే లైఫ్ లాంగ్ ఉండిపోద్ది కదా. ఇంకా వేరే వాళ్ళు వచ్చి తప్పదు, ఎవరైనా ఇంకా ప్రపోజ్ చేసేస్తే మధ్యలో లేదు. ఇంకా పెట్టడానికి లేదు, బుక్డ్ అని చెప్పేసి సీల్ వేసేసాను. బట్ హీ హ్యాడ్ నో ఐడియా, హీ థాట్, ఆయన ఆల్మోస్ట్ అండమాన్కి వెళ్ళాము, ఆయనకు తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే చెప్పాము, దిగిన అంటే ఈ తర్వాత trip ఆయనకు మొత్తం తెలీదు. నాకు సర్ప్రైజ్ Surprise ఉండే. ఉంది. ఇట్ వాస్ బ్యూటిఫుల్ మూమెంట్ ఫర్ మీ ఆల్సో సార్. ఐ లవ్డ్ ఇట్. సో ఆయనకి ఏదో ఇప్పుడు కూడా జరుగుతుంది. ఆ విషయం గురించి నేను ఆలోచిస్తున్నాను, నేను మురిసిపోతాను నిజంగా. ఐ వాస్ వెరీ షై ఆన్ దట్ డే. సడన్ గా అండమాన్ వెళ్ళాము. సడన్ గా అదే రోజు సాయంత్రం తీసుకెళ్ళి కళ్ళు తీసుకెళ్ళింది. చూసాం. తీస్తే కింద కూర్చుంది. నాకు నిజంగా ఎంత షాయ్ అనిపించిందంటే, అబ్బా నాకు నిజంగా I'm shy అంట. నా జీవితంలోనే అంత నేను ఎప్పుడు మురిసిపోలేదు సార్. అంత ఇప్పుడు కూడా blush మురిసిపోయాను. అవుతున్నా, పింక్ అయిపోయా. మై గాడ్, అండ్ ఐఎమ్ వెరీ లక్కీ సార్. నిజంగా ఒక అబ్బాయికి ఒక అమ్మాయి ప్రపోజ్ చేయడం నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ అది అసలు. ఆ feeling. చేయండి అమ్మాయిలు, మంచి అబ్బాయి దొరికిన తర్వాత. అయితే నాకు తెలిసినంత వరకు ఒక లివ్ ఇన్ రిలేషన్లో కానీ ఒక రిలేషన్లో డిస్టర్బెన్స్ స్టార్ట్ అయ్యేది వన్ ఆఫ్ ద, మీరు చెప్పిన దాని నుంచి ఒక చిన్న లీడ్ స్టార్ట్ అయ్యేది ఏంటంటే ఫినాన్షియల్గా Of course. దీని నుంచి స్టార్ట్ అవుతాయి కదా. ఇప్పుడు మీ ఇద్దరు వర్క్ చేస్తున్నారు, ఇద్దరు ఎర్నింగ్. సో మరి ఫినాన్షియల్ థింగ్స్ ఎలా, అంటే ఇద్దరు వేరే వేరే చూసుకుంటారా, లేకపోతే ఒకళ్ళు చార్టెడ్ అకౌంటెంట్ అయిపోతారా వేరే వాళ్ళే? చార్టెడ్ అకౌంటెంట్ ఏం కాదు ఇప్పుడు. ఐ మీన్ అంటే ఒకళ్ళే హ్యాండ్లింగ్ చేయడం ఉంటుంది, లేకపోతే ఎవరి దాంట్లో ఏం లేదు, ఇండివిజువల్ చేసుకోవడం లేదు ఇండివిజువల్ గా ఏం లేదు. మాకు ఇండివిజువల్ గా అసలు మనకి మన రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉన్నాయి, తెలుసు. డబ్బులు ఎక్కడ ఖర్చు పెడితే మంచిది మన లైఫ్ కి మా ఇద్దరికి తెలుసు కాబట్టి. సో అట్లాంటిది ఏం లేదు. ఇద్దరిదే జాయింట్ అకౌంట్. అలా జాయింట్ అకౌంట్ అనేది ఏం లేదు. జాయింట్ అకౌంట్ ఇన్ ద సెన్స్ ఇద్దరిదే. బట్ ఏంటంటే ప్రతిదీ నాకు వచ్చిన డబ్బులు నాకు ఎంత వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది నేను ఆవిడకి చెప్తాను. ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఎవరు పే చేశారు అనేది ఆవిడ చెప్తుంది. ట్రాన్స్పరెన్సీ అనేది ఒకటి ఉంటుంది. ఏంటంటే చాలా మందికి, అరే నేను ఎక్కువ సంపాదిస్తున్నా, నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావు, నా డబ్బులు ఖర్చు అయినాయి, నీ డబ్బులు ఖర్చు చేయొచ్చు కదా, అట్లా వస్తాయి. టచ్ వుడ్ ఇప్పటి వరకు మా ఇద్దరిలో అట్లా రాలేదు, రాకూడదు కూడా. అండ్ మోర్ ఓవర్ మీరు ఒకే లైఫ్ లో ఉన్నారు, మీరిద్దరు అనేది ఒకటే అని అనిపిస్తే అప్పుడు రెండు కలిసి మీరు స్పెండ్ చేయాల్సింది. సో ఫ్యూ థింగ్స్ హీ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్, ఫ్యూ థింగ్స్ ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ లైఫ్ అలానే సాగుతుంది అనొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడైనా ఏమైనా తప్పు ఖర్చులు నేను చేసేటప్పుడు ఆయన నన్ను జాగ్రత్త చెప్పుకోవడం, ఆయన చేసేటప్పుడు నేను చెప్పుకోవడము. సో అలా వి ఆల్సో సేవ్ సమ్ టైమ్స్. అంటే ఇది కాదు, తర్వాత మేమే రియలైజ్ అవుతాం, అవును కదా నువ్వు చెప్పింది కరెక్టే, అక్కడ చేసుంటే రాంగ్ ఖర్చులు అయ్యేదేమో అని చెప్పేసి. సో అలా వి టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫైనాన్షియల్ థింగ్స్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటుంది, బట్ కాకపోతే ఏంటంటే ఇద్దరు ఒకరికొకరు చెప్పుకునే స్పేస్. ఓకే. లివింగ్ లో బాగా కష్టమైన అంశం ఏంటండి? బాగా కష్టం అంటే ఒక లివింగ్ రిలేషన్ లో పొద్దున్న లేవడం. అంటే హీఈస్ ఎర్లీ బర్డ్, ఎర్లీ మార్నింగ్ బర్డ్. నాకైతే నేను నైట్ అవుల్, నేను నైట్ ఎంతైనా మంచిగా మేల్కొండొచ్చు, పొద్దున్నే అస్సలు లేవను. సార్ 5 years నుంచి ఆవిడ జీవితంలో ఒక్కటి మారిపోనిదంటే ఇదే నిద్ర. నేను ఒక అర్ధ గంట నా పొద్దున టైం వేస్ట్ దానికే సార్. లేపడానికి ఒక అర్ధ గంట అయిన, ఒకసారి గంట 2 గంటలు కూడా అయితే షూటింగ్ లేనప్పుడు ఏం చేస్తామండి, పడుకొని ఉంటే ఏముంది ప్రాబ్లమ్. డైలీ తిడుతుంది నన్ను. ఇప్పుడే ఉంది మీకు. ఇప్పుడు పరి ఒకటే, రేపొద్దున పెళ్ళైన తర్వాత ఒకళ్ళు 1 or 2 వచ్చిన తర్వాత అప్పుడు ఉంటది. ఖచ్చితంగా ఉంటారు. అది ఎప్పుడు 10 years ఆఫ్టర్ దట్ అలా మీరు చెప్పినట్టు వింటారు. దానికి అన్నా ముందు ఈయన లేపుకోవాలి, ఆయన లేపుకొని రెడీ చేసి హెవీ ఎక్స్పీరియన్స్ గా చెప్తున్నారు కదా. ఉంటుంది ఆబ్వియస్. కాకపోతే నాకు అదృష్టం ఏంటంటే ఇది లేదు, లేపుకోవాల్సిన అవసరం లేదు, ఆవిడే లెగిస్తుంది కాబట్టి. ఫస్ట్ ప్రియాంక గారిలా నేను ఉంటా ఇంట్లో. అవునా? హై ఫై.
కాదు, ఐ హావ్ దట్ మైనస్ థింగ్ అండి. షూటింగ్ ఉంటే ప్రాబ్లం లేదు, మైనస్ అని కూడా కాదు వర్క్ కదా, అంటే ఇట్స్ అంటే మనకి గాడ్ అలా తయారు చేశారండి. ఎక్కువ సార్ sleep ఇంకొకటి తీసుకోండి అని. ఆడియన్స్ కి ఈవిడ ఎలా పడుకుంటుందంటే బాస్ ఈవిడ పొద్దున ఆవిడ ఒక్కడే పొజిషన్ ఇలా ఉమ్. పొద్దున చూసి ఎలా అయినా పడుకుంటాం సార్, మేము లేట్ గా లేసేవాళ్ళం, ఎలా అయినా పడుకుంటాం. ఏమైంది? ఆవిడ ఏంటంటే- ఆవిడ లేపడానికి ఒకసారి నాకు భయం వేస్తుంది సార్, ఎందుకంటే ఫస్ట్ తిట్టడమే, ఏంటి షూ ఏం చేస్తున్నావు నువ్వు, వాడు ఎలా లేపడు, పరిలే పరిలే నా అంత తర్వాత- ప్రేమ సార్, నా అంత ప్రేమగా ఈ భూమి పైన ఎవ్వరు సార్ లేపరు. అది నీకే అనిపించాలి. అందుకేనా ఆవిడ కొంచెం ఈ చెంప లోపలికి వెళ్ళిపోయింది, కొట్టి 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 కొట్టి. ఇట్లా 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 అట్లా చేసి- అబ్బా. కాదు వాడు అట్లా కాదు, ప్రేమతో పలుకుతాడు, హ్యాండ్స్ తో కొంచెం ఇట్లా ఉంటది, పరిలే. సడన్ గా నీ నిద్రలో ఉన్నప్పుడు ఇట్లా 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 గట్టిగా ఎవరైనా చేస్తే ఎలా కొన్నిసార్లు ఉంటది? సార్ ప్రేమతో పలకడం అది వేరు, నువ్వు నిజంగానే ప్రేమతోనే లేపావు శివ నన్ను, కానీ అంత గట్టి గట్టిగా చేసేసరికి నా స్లీప్ సార్ డిస్టర్బ్ సార్ అయిపోయి ఎంత పరిలే శివ ఇప్పుడు కూడా హెడేక్ అవుతుంది, నాకు కాఫీ తీసుకున్నావా ప్లీజ్. ఇదొకటి సరే అర్థమైంది, ఓకే. మళ్ళీ ఈ మూమెంట్ అలాగే కంటిన్యూ చేస్తే సరే. అయితే బిగ్ బాస్ గురించి మాట్లాడదాం. బిగ్ బాస్కి వెళ్ళే ముందు మీరు ఏం ఆలోచించారు? అక్కడ నుంచి వచ్చినప్పుడు అవుట్కమ్తో హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా లేను. అఫ్ కోర్స్ ఎవరైతే విన్నర్ కారో వాళ్ళకి హ్యాపీగా ఉండదు, బికాస్ దే విల్ ఫీల్ దట్ దే వాంటెడ్ టు బి, దే డిజర్వ్ టు బి ద విన్నర్. అంతే, నేను అంతే అనొచ్చు, ఐ డిజర్వ్ టు బి ద విన్నర్, బట్ ఐ ఆమ్ ద విన్నర్ బికాస్ టాప్ 5 లో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు విన్నరే. నేను హ్యాపీగానే ఉన్నాను విత్ మై లైఫ్, బికాస్ నేను కంటెంటెడ్గా ఉంటా. కంటెంటెడ్ అంటే దేవుడు ఎంత ఇచ్చినా, ఎప్పుడు ఎంత ఇచ్చినా నేను సమాధానంతోనే ఉంటాను, బికాస్ ఆయన్ని తిట్టి మళ్ళీ మనకి ఏది దక్కాలి అదే దక్కుతుంది. Yes, సో yes. వాట్ ఐ డిజర్వ్ ఐ హావ్ గాట్ అని అనుకొని నేను ఇంకా సాటిస్ఫై చేసేస్తాను నన్ను. సో అలానే నా లైఫ్ని కంటిన్యూ చేస్తాను. ఈ మధ్య శివ గారు కూడా నా అలా మారిపోతున్నారు అనుకుంటా. అంటే హీ ఈజ్ ఆల్వేస్ బీన్ హార్డ్ వర్క్ చేయాలి, మనకు హార్డ్ వర్క్ చేసినంత మనకు దొరుకుతుంది. సో వీ బోత్ ఓన్లీ డిజర్వ్, ఏదైతే మనకి దేవుడు ఇవ్వాలనుకుంటున్నారో, ఏ టైంకి ఇవ్వాలనుకుంటున్నాడో అది ఇచ్చేస్తాడు. ఇది రాలేదు అంటే ఇంకా పెద్దదేదో వెయిట్ చేస్తుంది అని అర్థం. ఫింగర్స్ క్రాస్డ్, వెయిటింగ్ అండ్ వర్కింగ్ హార్డ్ ఫర్ ఇట్. అంటే బిగ్ బాస్ తర్వాత కూడా మీ రిలేషన్ అమర్ అండ్ తేజ్ వాళ్ళతో అలాగే ఉందా, శోభా తోటి? అందరూ బాగానే ఉన్నారు, షోస్ లో కలుస్తాము, ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోయారు. ఇప్పుడు మేము ఊర్లో ఉన్నప్పుడు సార్ వాళ్ళు అట్లా బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళే బిగ్ బాస్ లోపల అయింది మర్చిపోయి బయటకు వచ్చాక హ్యాపీగా ఉంటారు. అదే ఉంటారు, అదే ఫ్యాన్స్ ప్రాబ్లం ఏంటంటే 100 days ఓన్ చేసేసుకుంటారు కదా. మీకు ఏంటంటే 24 hours లో మీకు జరిగే కూడా 1 minute, కాబట్టి మీకు వెళ్ళిపోతుంది అది. మాకు వచ్చి 60 నిమిషాలు 60 గొడవలు చూపిస్తారు, అంటే డిఫరెంట్ పీపుల్స్ తో కదా. సో అదే మాకు ఎక్కువ ఇదైపోతుంది. లేదు కానీ మీరు బట్ ఎవరెవరితో అయితే మనస్పర్ధలు లోపల జరిగినాయో బయటకు వచ్చాక మేమే ఆ వీడియోస్ చూసి నవ్వుకున్నాం. అంటే అరే శ్రీ ఎంత జరిగింది కదా, అయినా మేము ఎంత హ్యాపీగా ఉన్నాం బయట అని చెప్పేసి. వేర్ ఆల్ మంచి ఫ్రెండ్స్ అవుట్ సైడ్, షూట్స్ లేనప్పుడు కలుస్తాము, ఉన్నప్పుడు ఎలా మంచిగా హ్యాపీగా సెట్ లో కూడా ఎంజాయ్ చేస్తాము, పీస్ఫుల్ లైఫ్ నడుస్తున్నాం. అంటే ఇంకోటి స్టూపిడిటీ కూడా అనిపిస్తాయి కొన్ని థింగ్స్, ఎందుకంటే అక్కడ గుడ్డు గురించి కూడా కొట్టుకోవాలి, బయట కొట్టుకోవాలి. లేదు అక్కడ యాక్చువల్లీ ఏది స్టూపిడిటీ కాదు, మనం ఇక్కడ బయట చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంది. అనేది సిచ్యువేషన్ కాబట్టి అక్కడ చిన్న గుడ్డు గురించి కూడా కొట్టుకుంటే బయట చూసే వాళ్ళకి అనిపిస్తుంది, కానీ బట్ అక్కడ అది ఇంపార్టెంట్, ఆ రోజు తినాలి బతకాలి అంటే. ఎగ్జాక్ట్లీ. అక్కడ అయితే వెళ్ళాక వెంటనే ఇట్లా డ్రాస్టిక్ గా అందరూ వెయిట్ తగ్గిపోతారు. అమ్మో ఎందుకు అంటే దీని వాళ్ళే ఫుడ్ గురించి. కానీ మేము సీజన్ 7 లో అయితే ఐ డోంట్ థింక్ వీ హ్యాడ్ సో మచ్ స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్. ఫుడ్ అంతా బాగానే ఇచ్చారు, వెజిటబుల్, ఫ్రూట్స్. మీకు తిండి గురించి యుద్ధాలు అయితే జరగలేదు, మీకు తర్వాత సీజన్ లో జరిగినాయి. తిండి గురించి జరుగుతాయి కానీ వర్క్ చేసేటప్పుడు జరుగుతాయి. మీ సీజన్ లో చాలా తక్కువ జరిగినాయి సార్. జరిగినాయి చూడలే మీరు మంచిగా. చూసా నేను అసలు చూస్తాను, చూస్తా ఉంటా. ప్రియాంక కోసం చూడాలి కదా. చాలా జరిగినాయి, కిచెన్ లో నేను ఉండేదాన్ని కదా, నాకు తెలుసు. కంపేర్ టు ఈ సీజన్ వేరే సీజన్స్ లో ఎక్కువ జరిగినాయి. 8 లో యాక్చువల్ గా దే హావ్ టు ఎర్న్ దేర్ ఫుడ్. yes that is a very big task. అదే I swear. దాని ముందు ఇది చిన్నది కింద అనిపిస్తుంది కదా. అవును ఆఫ్ కోర్స్. నేను అందరూ వెళ్ళే లోపలికి వెళ్ళే ముందు కూడా అందరు అదే చెప్పారు, ఫుడ్ గురించి చాలా ఇది ఉంటది, ఫుడ్ చాలా తక్కువ ఇస్తారు. మేము వెళ్ళిన సీజన్ అసలు ప్రియాంక గారు లోపల వెళ్ళేదాకా IPS జానకి లాగా ఇలా వెళ్ళింది కొంచెం హెల్దీగా, లోపల నుంచి బయట వరకు వచ్చే టైంకి అమ్ములు లాగా బక్కగా వచ్చింది, బక్క చిక్కిపోయింది. అయితే 1 word ఆన్సర్స్ కొని చెప్పండి. యాక్చువల్గా ఇద్దరిలో ఎవరికి కోపం ఎక్కువ, వంట డ్యూటీ ఎక్కువ ఎవరు చేస్తారు? వంట డ్యూటీనా?
కుకింగ్ అంటే ప్రియాంక గారు చేస్తారు వంట, బట్ ఎక్కువగా చేస్తారని చెప్ప, నేను ఎప్పుడూ హానెస్ట్ గా ఉంటాను ఎక్కువ ఎవరు మా చేస్తారు? ఇద్దరిలో అని అడుగుతున్నారు మా ఆయన. ఇద్దరు ఈవిడే సార్, ఆ. ఈవిడే. అదే ఇద్దరులోనే అడిగాను, మరి మూడో మనిషిని ఎందుకు తీసుకొస్తారు? ఎక్కువ అబద్ధాలు చెప్పేది ఎవరు? అంటే ఎవరు చెప్పారు సార్, ఎవరు చెప్పారు అబద్ధాలు ఏ అబద్ధాలు చెప్పాను రా నీకు నేను? అంటే అదే బై మిస్టేక్, సారీ. నాకు ఇప్పుడే అర్థమైపోయింది, ఎక్కువ అబద్ధాలు చెప్పేది మీరే. ఆవిడేమో ఫస్ట్ ఇలా చూపించారు, ఆవిడ చూసేసరికి ఇలా అన్నారు. అంతే కదా. సో అబద్ధాలు మీరే, నేను కన్ఫర్మ్ చేసి. బద్ధకం ఎవరికి ఎక్కువ? నాకే. ఆనెస్టీ ఆన్సర్. పర్ఫెక్షనిస్ట్? నేనే. ఇద్దరం ఇద్దరు. పర్ఫెక్షనిస్ట్ ఇద్దరం అన్నాను. ఆవిడ నిన్ను తీసుకుంటే సార్ ప్రాబ్లం. ఆవిడ ఆన్సర్, ఆయన గురించి అసలు ఏం చెప్పట్లేదు నేను. ఆవిడ చెప్పింది ఆన్సర్ సార్, మంచి దానికి నీ పేరు చెప్పాను. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూ చేశాక మీరు వెళ్ళిపోతారు సార్, అక్కడ ఆవిడతో ఉండాల్సిందే తర్వాత కాబట్టి. ఇబ్బంది. నేను వెళ్ళిపోతాను. నువ్వు యు ఆర్ ద పర్ఫెక్షనిస్ట్ లో పర్ఫెక్ట్, నువ్వు అర్థమైందా? నేను నిన్ను కూడా Yes. తీసుకున్నా, నువ్వు కూడా పర్ఫెక్షనిస్ట్. ఓకే రే, ఓకే ఓకే. సేవింగ్స్ గురించి ఆలోచించేది ఎవరో, ఖర్చు పెట్టేది ఎవరు ఎక్కువగా? ఇది నువ్వు చెప్పు, హానెస్ట్ గా చెప్పు. ఖర్చు పెట్టేది నేను ఎక్కువ. సేవింగ్స్ ఆయన ఆలోచిస్తారా? సేవింగ్స్ ఇద్దరం. ఇద్దరు. మ్మ్. ఖర్చు సమానం. పెట్టేది అంటే మాత్రం ఇక్కడ మీరు. నాకు ఎటువంటి ఖర్చు ఇతను పెట్టేయడానికి- ఒక్కడే చేస్తాడనేది చెప్పారు, ఆవిడ అన్నిట్లో ఉండాలి. ఖర్చు పెట్టేది నేనని చెప్పాను కదా. అవును పరి, ఎస్, ట్రూ. రొమాంటిక్ పర్సన్? Huh? మోస్ట్ రొమాంటిక్ పర్సన్? అది ప్రియాంక గారే సార్. ఆ, ఎక్కువ పొసెసివ్ ఎవరిద్దరిలో? ఇద్దరం. సార్ నా దాంట్లో అయితే 0% పాజిటివ్నెస్ అస్సలు లేదే లేదు నాకు. ఇంకా అలా అయితే కలిసి ఎందుకు ఉండడం? పొసెసివ్నెస్ అంటే అదే Possessive కదా ఉంటుంది. దట్స్ స్వీట్. మంచి పాజిటివ్ పొజిటివ్నెస్ కూడా Ah. ఉండొచ్చు. Yeah, ఏం చంపేసేలాగా ఉండపర్లే. అంత మరి సరే కొంచెం ఉంటుంది, బట్ అది ఎక్కువ అయితే ఉండాలి. ఇద్దరు లేరు. Yes. కొంచెం ఉండాలి, ఉండాలి లైట్ కొంచెం, గా. బట్ నో. ఆ జెలిస్ ఫీలింగ్ లైట్ గా ఉండాలి. ఇంకోటి ఏంటో అదంతే తెలుసా, వాళ్ళు మాట్లాడుతున్న ఫ్రెండ్ తో అని తెలిసినా కూడా మనం పొసెసివ్ ఫీల్ అవ్వాలి. అవునా? దట్స్ క్యూట్ Possessive feel జెస్చర్ అవ్వాలి. అంతే. నువ్వు ఎక్స్ప్రెస్ చేయకూడదు, ఫీల్ అది అవ్వాలి. నెగటివ్ లా మారకూడదు అంతే. మీరు ఫీల్ అవ్వాలి. అదే లేదు, వెళ్ళి అది ఎందుకు ఇద్దరిలో మాట్లాడుతున్నావు లేదు. అని అనకూడదు యాక్చువల్ గా. రెండోది వేరేది అవుతుంది, అనుమానం అవుతుంది. ఇద్దరిలో లేదు అట్లాంటిది. Yes, అయితే yes. ఇట్స్ ఆల్ పీస్ఫుల్. కంప్లైంట్ బాక్స్ ఎవరు, భరించేది ఎవరు? కంప్లైంట్ బాక్స్ నేనే. భరించేది నేనే సార్. ఇదైతే నేను చెప్పాలి, నేనే ఆన్సర్ చెప్పాలి. ఇది భరించేది ఆ, నేనే. చెట్టు బాగుంది కదా. బిగ్ డ్రీమ్ ఇద్దరికి ఏంటి? ఫైనల్ డ్రీమ్ ఒకటి ఉంటుంది కదా, డ్రీమ్. డ్రీమ్. సార్ డ్రీమ్ ఆల్రెడీ సగం మనం ఫుల్ఫిల్ చేస్తాము. నాకు ఒకటే, మంచిగా ఫుల్ ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అందరూ కలిసి కలిసి ఉండాలి ఒకే ఇల్లు. టీవీ కూర్చుంటూ మూవీ చూసుకుంటూ మన ఇంట్లో మంచిగా పాప్కార్న్ తింటూ, అంటే అదే ఏం లేదు, హ్యాపీ ఫ్యామిలీ మూమెంట్స్. అది ఈ మధ్య చాలా తక్కువ దొరుకుతుంది అందరికి. సో ఐ జస్ట్ ప్రే అందరికి వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం దొరకాలి అండ్ కలిసి ఉండాలి. అదే ఖుషీలో సినిమాలో చెప్పినట్టు గంపెడు మంది పిల్లల్ని అలా లేదా? ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. దానికి అది పెళ్లి వాళ్ళు depends. కదా సార్. దానికి పెళ్లి వాళ్ళు. సూన్ కదా, కమింగ్ సూన్ సూన్ కదా. ఎస్ ఎస్. ఎస్ ఎస్. మరి అయితే ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, బిగ్ బాస్ సీజన్ 9 కి శివ వెళుతున్నాడా లేదా? మీకు వెళ్ళాలని ఉందా లేదా? అంటే ఆయన వెళ్తే ఆబ్వియస్ గా బాగుందా లేదా? ఆబ్వియస్ గా ఉంటది. నాకు అట్లానే ఉంది. యాజ్ అన్ ఆడియన్స్ గా నేను కూడా అడుగుతున్నా, వెళ్తున్నావా లేదా? సార్ స్టార్ మాలో నిన్ను కోరేని నా సీరియల్ జరుగుతుంది. ఓకే, ఓకే, బాగానే జరుగుతుంది. జరుగుతుంది. సో అంటే బయట రూమర్స్ అయితే చాలా ఉంది కానీ, బట్ ఛానల్ నుంచి ఎటువంటి నన్ను అడగలేదు ఇప్పటిదాకా. లాస్ట్ 2 సీజన్స్ అడిగారు, బట్ ఇప్పుడు ఈ సీజన్ అయితే నన్ను అడగలేదు. అండ్ ప్రెసెంట్ నా సీరియల్ కూడా బాగా జరుగుతుంది కాబట్టి నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ అయితే వెళ్ళట్లేదు. నాకైతే పంపించాలని ఉంది. సో నేను గట్టిగా ప్రయత్నిస్తాను. సీజన్ 10 కి 9 కి ఆయన ప్రొడ్యూసర్ గారు కూడా ఫీల్ అయ్యేలా ఉన్నారు. సీజన్ 10 కి తోసేయండి లోపలికి. ఎందుకు 9 కే తోసేసేలా ఉన్నాను తోసేసేలాగా గైస్. ఉన్నారు. ఒకవేళ వెళ్తే మళ్ళీ మనం ఇంటర్వ్యూలో కలుద్దాము, ఇక్కడే ఇదే చోటలో చేద్దాము, ఇంకో చోట చేద్దాం, ఇంకోసారి చేద్దాము. Yes. ఇంకో చోట చేద్దాం. ఇంకో చోట చేద్దాము, మంచి చోట. ఇక్కడ వద్దు, చాలా సౌండ్ పర్లేదు, బిగ్ బాస్ హౌస్ లో చేద్దాము. సరే సరే. ఎస్, లేదు అట్లా Yeah, అయింది. Yeah, బట్ మొత్తానికి. ఫ్రాంక్లీ స్పీకింగ్ వెరీ హ్యాపీ. ఈ రోజు ఇంటర్వ్యూకి రావడం అట్లా ఏం లేదు. అఫ్ కోర్స్ ఇట్ ఇస్ లైక్ ఊరికే జస్ట్ Casual మనం talk. కలిసినప్పుడు చిట్ చాట్ ఎలా చేసుకుంటాం అలా. అదే కదా. అఫ్ కోర్స్ ఆడియన్స్ కి చాలా మందికి మేము శివ్ పరి అని తెలుసు. మేము ఇంకా ముందు బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ తో మీ అందరి ముందుకు వస్తున్నాము. ఎస్. అండ్ సర్ప్రైజెస్ ఉంటే ఖచ్చితంగా అవి కూడా త్వరలో రివీల్ చేస్తాము. పెళ్లి గురించి అయినా, అది బిగ్ బాస్ గురించి అయినా సరే. సో ప్లీజ్ మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ప్రిషివ్. Yeah, all good like that only. So wish you happy married life in advance. Thank you, sir. ఎందుకంటే Thank త్వరలో you so చేసుకోగలుగుతున్నారు కాబట్టి. అలాగే wish you all success in life. Thank Thank you you so sir. much, Thank sir. you so Thank you. much. Thank you. Thank you guys. See you.